జాబ్ వచ్చేసింది, సిటిసి కూడా డీసెంట్ గా ఉంది, ఫ్యామిలీ ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది, కొంతమంది ఫ్రెండ్స్ జెలస్ గా ఫీల్ అవుతుంటారు. కానీ మీరు మాత్రం సైలెంట్ గా ఒక క్వశ్చన్ తో స్ట్రగుల్ అవుతున్నారు, వై ఆమ్ ఐ ఫీలింగ్ ఎంప్టీ అని చెప్పేసి. డైలీ ఒక వాక్యూమ్, ఒక హెలోనెస్. 9 to 6 మొత్తం పనిలో బిజీగా ఉన్నా కూడా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత లేకపోతే పీజీకి వెళ్ళిన తర్వాత మైండ్ లో సైలెంట్ గా ఒక ఫీలింగ్, అసలు వాట్ ఆమ్ ఐ డూయింగ్, నేను లైఫ్ లో హ్యాపీగా ఉన్నానా, నేను ఎందుకు లోన్లీగా ఫీల్ అవుతున్నాను అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే ఒక ఎంప్టీనెస్, లైఫ్ లో ఏదో ఎంప్టీగా అనిపిస్తుంటుంది. ఇది ఇలాగే మీకు కూడా అనిపిస్తున్నట్లయితే మీరు సింగిల్ కాదు, మీతో పాటు చాలా మంది ఇలా ఉంటున్నారు. బట్ ఈ ఫీలింగ్ లో నుంచి ఎలా బయటికి రావాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సొసైటీ చెప్పింది ఏంటంటే, బాబు సాఫ్ట్వేర్ లో జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అని చెప్పేస్తారు, శాలరీ వచ్చేస్తుంది, టెన్షన్స్ ఏమి ఉండదు, హ్యాపీ లైఫ్ అంటారు. కానీ రియాలిటీలో ఏంటి అంటే, రొటీన్ ప్రిడిక్టబుల్ టాస్క్లు చేస్తూ ఉంటాము, ఛాలెంజెస్ లేకపోవడం వల్ల గ్రోత్ అనేది లేదు అనిపిస్తుంటది. ఒక పని చేస్తుంటాము కానీ దాని పర్పస్ ఏంటో మనకు అర్థం కాదు. వర్క్ చేయడం అనేది ఒక సర్వైవల్ కోసం అని చెప్పేసి ఎటువంటి ఎగ్జైట్మెంట్ లేకుండా ఆఫీస్ కి వెళ్తూ ఉంటాము. ఆఫీస్ లో పని అయిపోయిన తర్వాత ఎటువంటి ఎగ్జైట్మెంట్ లేకుండా బెడ్ ఎక్కి పడుకుంటూ ఉంటాము. సో దీని ద్వారా ఏంటంటే, లైఫ్ లో అసలు ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, అసలు అవసరమా నేను చేసేది నాకైనా హ్యాపీనెస్ ఇస్తుందా అనే సెల్ఫ్ డౌట్, మీ మీద ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని తగ్గించే డౌట్ మీకు వస్తున్నట్లయితే, మీరు ఖచ్చితంగా ఒక బాక్స్ లో ఇరుక్కున్న ఫీలింగ్ మీకు ఉన్నట్లయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూస్ అవుతుంది. ఇక్కడ మనం చూసింది ఒక జాబ్ మనకి స్టెబిలిటీ ఇస్తుంది, కానీ క్లారిటీ, ఐడెంటిటీ అండ్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వదు. క్లారిటీ లేకపోతే ఏమవుతుందంటే, కెరీర్ ఉన్నా కూడా లైఫ్ ఉండదు అనమాట. ఇక్కడ మనం చూసింది సర్ఫేస్ పైన ఉండేది, జాబ్ వల్ల లైఫ్ లో సెటిల్మెంట్ వస్తుంది అనే ఇల్యూషన్. కానీ రియల్ గా మనం మిస్ చేస్తున్న ఎమోషనల్ అండ్ మెంటల్ లేయర్స్ గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు ఆ లేయర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గో డీపర్. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. డైలీ కోడ్ రాస్తున్నాము, బట్ మైండ్ లో ఉండే ఐడియాస్ కి అవుట్లెట్ లేదు, ఇంపాక్ట్ అనేది ఉండదు. నేను చేసే పనిలో రియల్ వాల్యూ ఉందా లేదా అనే డౌట్ ఎప్పటికప్పుడు క్రియేట్ అవుతూనే ఉంటుంది. లీడ్ అయినా కూడా ఒకవేళ ఏదైనా పనిలో డెసిషన్స్ తీసుకుందాం అన్నా కూడా తీసుకోవాలన్నమాట, ఎందుకంటే ఈ ఎంప్టీనెస్ వల్ల. కనెక్షన్స్ అంటే లైఫ్ లో ఎవరితో కూడా ఒక పర్సనల్ బాండ్ పెట్టుకుందాం, ఒక కనెక్షన్ పెట్టుకుందాం, ఫ్రెండ్స్ తో చిల్అవుట్ అవుదాం అనే మూడు ఉత్సాహం కూడా మనకి తగ్గిపోతూ ఉంటుంది. అండ్ శాలరీ తీసుకున్నా కూడా అసలు వర్తేనా నేను చేసే పనికి శాలరీ తీసుకున్నా కానీ హ్యాపీనెస్ ఏది అనే డౌట్ అయితే వస్తుంటది. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే, మీ ఇన్నర్ సెల్ఫ్ ఒక లూప్ లో ఇరుక్కుపోయి ఉంటుంది. మండే టు ఫ్రైడే దాకా వర్క్ అనేది చేసుకున్న తర్వాత సాటర్డే రోజు, ఫ్రైడే నైట్ రోజు ఏదో ఫ్రెండ్స్ తో చిల్ అయిపోయాం, మళ్ళీ మండే మార్నింగ్ వర్క్. సో వీటన్నిటి కూడా ఒక ఫుల్ స్టాప్ మీరు పెట్టాలి అనుకుంటే, నేను ఇక్కడ కొన్ని టిప్స్ అనేవి ఇస్తాను అనమాట. అంటే ఎవరైతే ఐఎమ్ ఫీలింగ్ లాస్ట్ అనిపిస్తుందో వాళ్ళ కోసం కొన్ని టిప్స్ అనేవి ఇస్తాను అనమాట. ఏంటంటే, సైడ్ వేస్ లో క్రియేటివిటీ, మీకు ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. బై ఛాన్స్ ఆ ఇంట్రెస్ట్ ఎలా ఉండొచ్చు అంటే, అమ్మాయిల్లో చాలా మంది మీరు చూసినట్లయితే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పటికీ వాళ్ళు చాలా మంది పెయింటింగ్స్ అవి వేస్తుంటారు. ఆ పెయింటింగ్స్ వల్ల వాళ్ళు ఏదో సాధించాలని కాదు, అది వాళ్ళకు ఒక మెంటల్ డైవర్షన్, వాళ్ళకంటూ ఒక ఫోన్ జోన్ క్రియేట్ చేసుకుంటారు అనమాట. సో అలా అబ్బాయిలుగా మీకేం ఇష్టం? చాలా మందికి నేను చెప్తున్నా, కొంతమందికి డ్రైవింగ్, బైక్ డ్రైవ్ చేసుకుంటూ అలా కిలోమీటర్లు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అలా వెళ్ళడం వల్ల వాళ్ళకి ఒక మెంటల్ పీస్ అనేది వస్తుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, రోడ్ సైడ్ అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటారు, అది ప్రతిరోజు చేస్తుంటారు అనమాట. అలా చేయడం వల్ల ఏంటంటే, వాళ్ళకి కావాల్సిన టైం, వాళ్ళ మైండ్ కి కావాల్సిన టైం వాళ్ళు ఇస్తుంటారు. కొంతమంది ఏం చేస్తుంటారు, కెరీర్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్ మార్నింగ్ 9 to 5 జాబ్ చేసిన తర్వాత 6 to 7 వాళ్ళకి టీచింగ్ ఇష్టమైతే టీచింగ్, యూట్యూబ్ ఇష్టమైతే యూట్యూబ్, కొన్ని గ్రీన్ క్లబ్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఒక టాపిక్ గురించి, లైఫ్ అనే ఒక పెద్ద టాపిక్ ఉంటుంది, దాన్ని ఇంకా సింప్లిఫై చేసి నవ్వు తెప్పించే టాపిక్స్, పంచిలేసి వాళ్ళ మీద నవ్వు తెప్పించే టాపిక్స్, ఇవన్నీ మనకి ఎలా దొరుకుతాయి అంటే, బుక్ మై షోలో ఈవెంట్ అనే కాలం దగ్గరికి వెళ్తే మీకు అక్కడ దొరుకుతాయి. ఇలాంటి ఈవెంట్, స్టాండప్ కామెడీస్ అన్ని దొరుకుతాయి. స్టాండప్ కామెడీసే కాదు, లైఫ్ గురించి లెక్చర్స్, లేకపోతే కొంతమంది ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇలాగా మీలాగే మైండ్ కామ్ అవ్వాలి అని ఫీల్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాంటి కొన్ని క్లబ్స్ ఏర్పరచుకుంటారు. అవన్నీ కూడా మీకు ఈవెంట్ బ్రైట్ అనే యాప్ లో గానీ, బుక్ మై షోలో గానీ దొరుకుతూ ఉంటాయి. అలాంటి వాటికి అలవాటు పడుతూ ఉంటారు. సో ఈవినింగ్ అవ్వగానే డైరెక్ట్ గా వెళ్ళిపోతుంటారు. చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇలా చేస్తుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, ఆన్లైన్ లో ఫోటోగ్రఫీ లాంటివి నేర్చుకుంటారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఫోటోగ్రఫీ అనేది ఇంట్రెస్ట్ ఉంటది, కానీ వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి వాళ్ళు ముందు నేర్చుకుని తర్వాత కెమెరాస్ పట్టుకుని అటు ఇటు తిరుగుతూ మంచి మంచి ఫొటోస్ తీస్తూ ఉంటారు. మీరు బెంగళూరులో చూస్తే ఇలాంటి వాళ్ళు రోడ్డు మీద కుప్పల్లో కనిపిస్తూ ఉంటారు. దీని ద్వారా వాళ్ళకి ఏమన్నా డబ్బులు వస్తున్నాయంటే కాదు, దే ఆర్ లివింగ్ దర్ లైఫ్, వాళ్ళ హ్యాపీనెస్ ని వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, దే విల్ వెయిట్
వెయిట్ ఫర్ ఫ్రైడే. ఎందుకు అంటే కొన్ని కంపెనీస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను కాగ్నిజెంట్ లో చెప్తున్నా, వన్ ఆఫ్ మై కజిన్ ఇస్ వర్కింగ్ దే. తన ఏం చేస్తాడంటే తనకి ఒక టీం ఉంది. ఆ టీం ఏం చేస్తుంది అంటే వేరే వేరే టీమ్స్ లో ఏవైతే ఈవెంట్స్ కి వెళ్తా ఉంటారో కార్పొరేట్ ఎంప్లాయీస్, అలాంటి కార్పొరేట్ ఎంప్లాయీస్ వెళ్లి ఈవెంట్స్ గానీ లొకేషన్స్ గానీ ముందే ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. సో బేసిక్ గా వాళ్ళకి ఈవెంట్స్ మేనేజ్మెంట్ చేయడం అనేది ఇష్టం. 9 to 5 9 to 6 జాబ్ అయిపోయిన తర్వాత ఇటువంటి ఈవెంట్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత డీల్స్ మాట్లాడుకొచ్చుకోవడం, అక్కడ వాళ్ళతో ఈవెంట్స్ కండక్ట్ చేయడం, ఈవెంట్స్ లో అందరినీ జాగ్రత్తగా తీసుకురావడం, ఎవ్రీ ఫ్రైడే ఒక్కొక్క టీమ్ కి వాళ్ళు బాధ్యతగా తీసుకెళ్ళడం. దీని ద్వారా నీకు ఏమొస్తుందిరా అని నేను అడిగితే జస్ట్ ఈ సేస్ నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఇష్టం. నేను ఇప్పుడున్న పరిస్థితి వల్ల నేను ఎలాగో ఒక స్టార్ట్అప్ అనేది స్టార్ట్ చేయలేదు, కానీ నాకున్న ఇంట్రెస్ట్ ని నేను ఇలాగైనా చేసుకోగలను చెప్పేసి తను జాయిన్ అయ్యారు. అండ్ హీఈస్ హ్యావింగ్ ఎ హ్యాపీ లైఫ్. తనకి కావాల్సిన ఎర్నింగ్స్ సాఫ్ట్వేర్ జాబ్ ద్వారా వస్తున్నాయి. తను ఏదైతే ప్యాషన్ ఫుల్ గా ఫీల్ అవుతారో అది కూడా తను ఎక్స్ప్లోర్ చేసుకుని తను చేసుకుంటాడు అనమాట. ఈ రకంగా చాలా మంది ఉన్నారనమాట. జాబ్ లో డిసాటిస్ఫాక్షన్ ఉన్నా మంత్లీ ఎర్నింగ్ సపరేట్ గా ఎర్న్ చేసుకుని వాళ్ళకి ఇష్టం వచ్చిన దాంట్లో ఎర్న్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఎర్నింగ్ రాకపోయినా ఒక పని చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది అని ఆ పనిని ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఎందుకు చెప్పాలి, మన FLM లోనే చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే ఈవినింగ్ టైమ్స్ లో రీల్స్ అవి చేస్తూ ఉంటారు. దాని ద్వారా నీకు ఏమొస్తుంది, ఎందుకు చేస్తున్నావు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు వెక్స్ అయిపోయి ఉంటావు కదా, మళ్ళీ వచ్చి ఈ రీల్స్ అని ఎందుకంటే నాకు అక్కడే ఒక రకమైన హ్యాపీనెస్, ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుందని చెప్పేసి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఈవెన్ FLM లో రీల్స్ చేసే జాబ్ అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే కొన్ని వేరే రీల్స్ చేసేవాళ్ళు చాలా మంది దే ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. యాక్సెంచర్ లోనో, TCS లోనో, ఇన్ఫోసిస్ లోనో వర్క్ చేసి పార్ట్ టైం మన దగ్గర చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి అదొక ప్యాషన్. వాళ్ళ స్కిల్ చూపించుకోవడానికి, వేరే వాళ్ళు బాగున్నారు లేకపోతే వాళ్ళు బాగా యాక్ట్ చేశారని చెప్తే దానికి ఆనందంగా ఫీల్ అయ్యే వాళ్ళ లైఫ్ లో ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళు వెతుకుంటున్నారు అనమాట. సో ఇలాగా మీరు కూడా చేయాలనుకుంటే మీకు ఏదైతే ఇష్టమో దాన్ని 9 to 6 తర్వాత ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. లైఫ్ లో ఆ ఎంప్టీనెస్ అనేది పోయి ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది. ఇలాంటి ఇంకా కెరీర్ రిలేటెడ్ డౌట్స్ కోసం ప్లీజ్ ఫాలో ఫ్రంట్లైన్స్ మీడియా ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.